ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో ఉన్నతమైన వారిని, స్థిరమైన వారిని, చైతన్యవంతమైన వారిని. నేను ప్రకాశ స్వరూపాన్ని బ్రుకుటి మధ్య స్థానంలో మెరిసే ఒక ఉన్నతమైన నక్షత్రాన్ని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాము. ఓం శాంతి. ओम शांति। 19/6/2026 आज का हेडिंग, मीठे बच्चे, शिव बाबा तुम्हारा फूल आदि स्वीकार नहीं कर सकता क्योंकि यह पूज व पुजारी नहीं बनता। तुम्हें ही संगम पर फूल हार नहीं पहनानी है। మరి భగవంతుడు మన పుష్పాలను స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారేమి పూజ్యులుగా లేక పూజారులుగా అవ్వరు. దేవీ దేవతలు పూజ్యులు. దేవీ దేవతలు పూజ్యులు. ఎవరి పూజ అయితే జరుగుతుందో ఒక ఆకారి మనుష్యులు. కానీ భగవంతుడు పాయింట్ ఆఫ్ లైట్. అతనికి మనం పూలహారాన్ని స్వీకరిస్తే ఏం చేసుకుంటారు అతను? ఇదొక బేసిక్ పాయింట్. హీఈస్ ద పాయింట్ ఆఫ్ లైట్. అతను ఒక నిరాకారి అనే బేస్ మీద ఈ పాయింట్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు కూడా పుష్పాలను స్వీకరించాల్సిన అవసరం లేదు. ప్రశ్న, భవిష్యత్ రాజ तख्त के अधिकारी कौन बनते हैं? जो अभी माता पिता के दिल तख्त को जानने वाला है वही भविष्य तख्त नशीन बनता है। वंडर है बच्चे माता पिता पर विजय प्राप्त करते हैं, मेहनत कर माता पिता से भी आगे जाते हैं। మరి భవిష్య రాజ్య సింహాసన అధికారులుగా ఎవరు అవుతారు? ఎవరైతే తల్లి తండ్రి హృదయ సింహాసనం పైన విజయాన్ని పొందుతారు. అంటే పరమాత్మ మన ఆత్మక తండ్రి. ఎవరినైతే శరీరం ఆధారం తీసుకున్నారో బ్రహ్మ, వారి ద్వారా మనని దత్తత తీసుకోవడం జరిగింది. వారి నోటి కమలం ద్వారా ఏదైతే జ్ఞానం వినిపిస్తారో అది మనకి అర్థం చేయించడం జరిగింది. వారు దత్తత తీసుకున్నారు కాబట్టి వారిని తల్లి అని చెప్పడం జరుగుతుంది. తల్లి తండ్రి యొక్క హృదయ సింహాసనాన్ని ఎవరైతే గెలుచుకుంటారో, అంటే భగవంతుడి హృదయ సింహాసనం గెలుచుకోవడం అనేది తక్కువ విషయం కాదు. ఎవరైతే అది గెలుచుకుంటారో వారే భవిష్య రాజ్య సింహాసన అధికారులుగా అవుతారు. ఎంత ఆశ్చర్యం! తల్లి తండ్రి హృదయంలో వారు వెళ్ళారు అంటే వారు ఎంత విజయాన్ని ప్రాప్తి చేసుకున్నట్టు, ఎంతగా ముందుకు వెళ్తున్నట్టు. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది, నేను పరమాత్మ హృదయంలో ఉండే అంతటి యాక్టివిటీస్ చేస్తున్నానా? నా నడవడిక పరమాత్మ హృదయ సింహాసనాధికారి ఆత్మగా తయారు చేస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. భగవంతుడి హృదయంలో మనం ఉండాలి అంటే ఫస్ట్ భగవంతుడు మన నుంచి ఇంప్రెస్ అనేది అవ్వాలి కదా. నా యాక్టివిటీస్ ఇంప్రెస్ చేస్తున్నాయా? నా బిహేవియర్ ఇంప్రెస్ చేస్తుందా? చెక్ చేసుకోవాలి.
चोट भी दे आकाश सिंहासन, मीठे मीठे सिकलते बच्चों ने गीत सुना. इस गीत से सर्वव्यापी का ज्ञान तो उड़ जाता है. ఒక పాట ఉంది. హే భగవంతుడా, ఆ ఆకాశ సింహాసనాన్ని నువ్వు వదిలి కిందకి రా. దీని అర్థం, భగవంతుడు ఎక్కడ? పరంధామంలో ఉంటారు. వారు సర్వవ్యాపి కాదు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉండలేరు, పరమాత్మ ఉండలేరు. సో ఆ పాట బట్టి భగవంతుడు సర్వవ్యాపి కాదు అనే విషయం క్లారిటీ వస్తుంది. యాద్ కర్తే హే, अब भारत बहुत दुखी है, रामानुसार सब गीत बनते हैं, दुनिया वाले नहीं जानते हैं. స్మృతి చేస్తారు. ఎప్పుడైతే భారతవాసీలు చాలా దుఃఖంగా ఉన్నారో, డ్రామా అనుసారంగా ఈ పాటలైతే అన్ని పాడుతారు, కానీ ప్రపంచం వారికి ఈ విషయం తెలియదు. बाप आते हैं पतितों को पावन करने व दुखियों को दुख से लिबरेट कर सुख देने के लिए. బాబా వస్తారు దేనికి? పతితులుగా ఉన్న వారిని పావనంగా తయారు చేయడానికి, పతితంగా ఉన్న వారిని పావనంగా తయారు చేయడానికి, దుఃఖీలుగా ఉన్న వారిని సుఖంగా తయారు చేయడానికి పరమాత్మ వస్తారు. బచ్చోं को पहचान मिल गया है. భగవంతుడు వస్తారు మనని సుఖంగా చేయడానికి. మనకి వారి గుర్తింపు కూడా లభించింది. వారు స్వయం ఏం చెప్తున్నారు? నేనొక సాధారణ తనువులోకి ప్రవేశించి మీకు ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాలను అర్థం చేయిస్తారు. వారు ఎక్కడికి వస్తారు? వారు ఈ పాత ప్రపంచంలోకి వస్తారు. जैसे शरीर बचपन में नया होता फिर पुराना होता, नया शरीर पुराना शरीर दो शरीर तो नहीं होता है. మరి వారు భగవంతుడు వచ్చేది పాత ప్రపంచంలో. ఎలాగైతే శరీరం చిన్నతనంలో చాలా కొత్త శరీరంగా ఉంటుంది, ఇదే వృద్ధాప్యం వచ్చేసరికి పాత శరీరం అయిపోతుంది. అలాగే ప్రపంచం కూడా ఉన్నదొక్కటే, అదే ప్రపంచం కొత్తగా, అదే ప్రపంచం పాతగా అనేది అవుతుంది. అంతేకాని శరీరం కొత్త శరీరం, పాత శరీరం అనేది ఉండదు కదా. మరి భగవంతుడు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనే విషయం మనము తెలుసుకున్నాం. బాప్ ఆకర్ సమझाते, बच्चे जब नई दुनिया थी तो भारत नया था, सत्युग कहा जाता था. ఇప్పుడు పిల్లలకి తెలుసు, ఈ ప్రపంచం కొత్తగా ఉన్నప్పుడు భారతదేశం కూడా కొత్తగా ఉండేది. దాన్ని సత్యుగం అని అంటారు. ఇదే భారతదేశం పాతగా అయిపోయింది. సో పాత ప్రపంచం అని అంటారు. న్యూ వరల్డ్ ఓల్డ్ వరల్డ్ గా అయిపోయింది, మళ్ళీ అది న్యూగా తయారవుతుంది. ఒకప్పుడు న్యూ వరల్డ్ లో లక్ష్మీ నారాయణలో ఉండేవారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు అది ఓల్డ్ వరల్డ్ గా అయిపోయింది. మరి పిల్లలు ఈ విషయాలు తెలియక ఎంతటి తెలివిహీనంగా అయిపోయారు. అందుకే బాబా ఏం చెప్తున్నారు? నిరంతరం గుర్తుపెట్టుకోండి, పరమాత్మను స్మృతి చేయాలి. బాప్ పరంధాం సే హమ్కో పడానే రాజ్యోగ్ సికానే ఆయా హే. బాబా పరంధామం నుంచి వచ్చారు మనల్ని చదివించడానికి, మనకి రాజయోగాన్ని నేర్పించడానికి. ఈ బేసిక్ పాయింట్ మనకి రోజంతా గుర్తుంటుందా? నా తండ్రి వచ్చారు నాకు రాజయోగం నేర్పించడానికి, నన్ను చదివించడానికి వచ్చారు. ఈ బేసిక్ పాయింట్ బాబా బార్ బార్ कहते हैं, దేహ్ అభిమాన్ छोड़ ఆత్మ అభిమాని బను. బాబా మాటి మాటికి ఇదే పాయింట్ చెప్తారు. బాడీ కాన్షియస్నెస్ ని వదిలేసి సోల్ కాన్షియస్ గా అవ్వాలి. ఈ అవయవాల ద్వారా శిక్షణ అనేది తీసుకున్నాం. ఈ బాడీ ఆర్గన్స్ ద్వారా ఒక శిక్షణ అనేది తీసుకున్నాం కదా, ఆ శిక్షణను మీరు ధారణ చేయాలి. ఈ కళ్ళతో ఏదైతే చూస్తామో దాని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. शिव बाबा ना उनकी आत्मा ना उनका शरीर कोई का काम का नहीं है.
మరి భగవంతుడు పరమాత్మ, హీఈస్ ద హైయెస్ట్ అథారిటీ. అతను బ్రహ్మ యొక్క శరీరం జస్ట్ ఆధారం తీసుకున్నారు, అంతేకాని వారి శరీరంలోనే ఉండిపోయి పని చేయడం. సో వారి ఆత్మ శరీరం రెండిటితో డిటాచ్డ్ గానే ఉంటారు. శివబాబా కూడా ఇప్పుడు బ్రహ్మ యొక్క శరీరం ఆధారం తీసుకున్నాను కదా అని బ్రహ్మ శరీరాన్ని ఎప్పుడూ తలుచుకోలేదు. ఇవన్నీ పిల్లల బుద్ధిలో కూర్చుండిపోవాలి. మనుషులు జప తపాలు దాన పుణ్యాలు చేస్తారు, కాకపోతే పరమాత్మని ఎవ్వరూ తెలుసుకోలేదు. సంగం యుగ్ పర్ గడి కా కాటా భీ లగా హువా హై. మరి సృష్టి చక్రంలో, స్వస్తి చిత్రంలో సంగమ యుగం మొత్తం ఒక క్లాక్ గా ఉంటుంది. సంగమ యుగం వచ్చేసరికి ఆ ముళ్ళు అనేది ఆగిపోయి ఉంటుంది. సో ఈ విధంగా సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆది అనే విషయం తెలియదు. సో బాబా ఏం చెప్తున్నారు? పిల్లలైన మీరే పూజ్యుల నుంచి పూజారులుగా అవుతారు. बाप कहते ना मैं पुजारी ना पूज्य बनता हूं, इसलिए मैं ना हार पहनता हूं ना हार पहनाने पड़ता है, फिर हम क्यों फूल का स्वीकार करें? బాబా పూజ్యులుగా ఉండరు, పూజారులుగా ఉండరు. పూజ్యులు అంటే దేవీ దేవతల లాంటి శరీరదారులుగా ఉండరు. పూజారీలు అంటే వారు కూర్చొని వేరే వాళ్ళని ప్రే చేసే అవసరం ఉండదు, బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ. సో వారు పుష్పాలు తీసుకోవలసిన, పుష్పాలు వేయవలసిన అవసరం లేదు. कायदे अनुसार उन देवताओं का हक है, उसकी आत्मा और शरीर पवित्र है, वही हकदार है फूलों का. నియమం అనుసారంగా దేవతలకే ఒక హక్కు ఉంది. ఏ హక్కు? ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా అవుతాయి. వారే పుష్పాలు తీసుకునే హక్కుదారులు. వారే సువాసన గల పుష్పాలుగా మనల్ని తయారు చేస్తారు. ఇప్పుడు మనం విష్ణువు యొక్క మెడలోని కంఠహారంగా అవ్వటానికి ఫస్ట్ పరమాత్మ హారధారిగా అవ్వాలి. పరమాత్మ మెడలోని విజయమాలలోని హారధారిగా అవ్వాలి. तो माया को जीवन का पूरा पूरा पुरुषार्थ करते हो. మాయ పైన విజయాన్ని పొందడానికి పూర్తిగా పురుషార్థం చేస్తాం. దీనికి ట్రస్టీగా అయ్యి ఈ లైఫ్ ని సంభాలించాలి. ఎలా అయితే టెంపుల్ ట్రస్టీస్ ఉంటారు, టెంపుల్ మీద అధికారం ఉంటుంది, టెంపుల్ నుంచి డిటాచ్డ్ గా ఉంటారు. అలాగే నేను కూడా నా ఈ లైఫ్ ని ట్రస్టీగా చేసుకోవాలి. డిటాచ్మెంట్ అటాచ్మెంట్ యొక్క బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. సో అనుక్షణం తనువు మనసు ధనం పైన మోహాన్ని తొలగించి నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండాలి. ధారణలో बाबा के दिल रूपी तख्त पर जीत पाने का पुरुषार्थ करना, परिवार में ट्रस्टी होकर प्यार से सबको चलाना, मोह जीत बनना है. బాబా యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మగా అవ్వాలి. భగవంతుడి హృదయంలోకి వెళ్లే అంత మంచి పనులు, మంచి యాక్టివిటీస్ చేయగలగాలి. మనం మన ఫ్యామిలీ, మన రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ బుద్ధి ద్వారా ట్రస్టీగా ఉండగలగాలి. మోహజీతులుగా అవ్వాలి. యోగ బల్ సే ఆత్మకు స్వచ్ఛ బనానా హే. మనలోని మెడిటేషన్ పవర్, యోగ బలం ద్వారా మన ఈ ఆత్మని స్వచ్ఛంగా చేసుకోవాలి. इन आंखों से सब कुछ देखते हुए याद एक बाबा को करना ही. ఈ కళ్ళ ద్వారా అన్ని చూస్తూ స్మృతి మాత్రం ఒక్క పరమాత్మనే చేయాలి. అసలు డే అంతా మనకి పాయింట్ గుర్తుంటుందా? నేను డే అంతా డిటాచ్డ్ గా, ట్రస్టీగా, కళ్ళతో పని చేస్తూ, చేత్తో పని చేస్తూ, బుద్ధి మాత్రం పరమాత్మ పైన కనెక్ట్ చేయగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. वरदानम, प्रारब्ध की इच्छा को त्याग अच्छा पुरुषार्थ करने वाला श्रेष्ठ पुरुषार्थी भवा.
శ్రేష్ఠ పురుషార్థి అని ఎవరిని అంటారంటే, ఎవరైతే వారు రిజల్ట్ ఏంటి నా పురుషార్థం, నా ఎఫర్ట్ కి అనే ఒక కోరిక ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతసేపు మెడిటేషన్ చేశాను, ఈ మెడిటేషన్ యొక్క రిజల్ట్ ఏంటి కాదు, ఈ మెడిటేషన్ చేస్తే నాకే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది మర్చిపోతారు. సో వెంటనే వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది, నేను ఇంతసేపు చేశాను, నాకు ఏ విష్ పూర్తి అవుతుంది అని. సో అందుకని ఏ పిల్లలకైతే అసలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవో వాళ్ళే శ్రేష్టమైన పురుషార్థులు. స్లోగన్: साधन कमल पुष्प बनकर यूज करो, साधन कमल पुष्प बनकर यूज करो, क्योंकि आपके कर्म योग का फल है. ఎంత బ్యూటిఫుల్ స్లోగన్. మీ దగ్గరున్న సాధనాలను కమల పుష్పంగా అయ్యి యూజ్ చేసుకోండి. అంటే ఏంటి? కమల పుష్పం వాటర్ లో ఉంటుంది, వాటర్ నుంచి డిటాచ్డ్ గా ఉంటుంది, వాటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడదు. మీ దగ్గరున్న సాధనాలను కూడా యూజ్ చేసుకోండి, డిటాచ్డ్ గా ఉండండి, సాధనాల ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకూడదు. ఎందుకంటే నా దగ్గర ఒక సాధనం ఉంది అంటే అది నా కర్మయోగం యొక్క ఫలమే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, మాటలు అనే సాధన నా దగ్గర ఉంది, బాగా మాట్లాడగలుగుతున్నాను అనే సాధన నా దగ్గర ఉంది. నేను చేసుకున్న ఫలితం మాట్లాడగలుగుతున్నానంటే దాన్ని మనం ఫ్రూట్ఫుల్ వేలో యూజ్ చేయగలగాలి, ఫాల్సిఫైడ్ వేలో కాదు. సో నేను మాట్లాడుతున్నానంటే అది నా గ్రేట్నెస్ కాదు, పరమాత్మ ఇచ్చిన బ్లెస్సింగ్. ఈ థాట్ ప్రాసెస్ మనకి ఆ అహంకారం నుంచి డిటాచ్డ్ గా చేస్తుంది. సో నేను ఆత్మ ట్రస్టీగా అయి నా ఫ్యామిలీని నిభాయించాలి అనే ఒక హోంవర్క్ మనం తీసుకుందాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ కర్మయోగి జీవితాన్ని అనుసరించే వారిని నేను ఆత్మ సదా శ్రేష్టమైన పురుషార్థాన్ని చేసే వారిని చింత ఆత్మను, నిర్భయ ఆత్మను, నా తోటి వాళ్ళతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ, ట్రస్టీగా ఉంటూ, కమల పుష్ప సమానంగా ఉంటూ, సా వాచా కర్మన పరమాత్మ హృదయంలో ఉంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని పరమాత్మ హృదయ సింహాసనాధికారిగా చేశారు. I, the soul, a detached observer, I experience a complete detachment of my body and mind from my Father. This is the time to get resolved with such a detachment. I, the soul, a personality which is fearful. This is the personality liked by my Father. I am the Father's canopy. Always try to experience
the powerful vibrations from my father. My father is the ocean of light and power, where I always try to experience the Father's significance at every step in my life. And I, the soul, always try to experience the path of the Supreme Father and be his world's benefactor. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the peaceful vibrations from my Father. Spread that peace to every part of this body. And from this, I experience a stage where complete detachment is observed through my mind. Om Shanti, Shanti, Shanti.